తెలుగుదేశం పార్టీలోనూ ఇప్పుడు టికెట్ పంచాయతీ మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు తగ్గట్టుగా కనీసంలో కనీసం 50 మంది అభ్యర్థులను ప్రకటించడంతో పాటు టికెట్ ఇచ్చేది లేదని ఆశిస్తున్న కొందరికి సంకేతాలు పంపించాలని డిసైడ్ అయింది పార్టీ. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలో సర్వేల ప్రామాణికంగా కొనసాగుతుంది. జగన్ ఎలా అయితే సీనియర్స్ ను పక్కన పెట్టి కొత్తవారికి, యువతకు అవకాశాలు ఇస్తున్నారో అదే ఫార్ములాలో లోకేష్ అక్షరాల 10 మంది సీనియర్లను తప్పుకోవాలని సంకేతాలు పంపించారట. మర్యాదగా మీరు తప్పుకుంటారా లేకపోతే తప్పించమంటారా అని ఇప్పటికే ఆయా లీడర్స్ కు సంకేతాలు పంపించినట్లు టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ లిస్టులో తప్పించబోయే వారి పేర్లు ఇలా ఉన్నాయి. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మరో మోస్ట్ సీనియర్ నేత కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి ఉన్నారట. వీళ్లందరూ వయసు రీత్యా ఎక్కువ. చంద్రబాబు సమకాలీకులు. ఒక్కొక్కరి వయసు 70 ఏళ్లకు పైగానే ఉంది. సోమిరెడ్డి లాంటోళ్లు 20 ఏళ్లుగా అసలు గెలవలేదు. అయినా పార్టీ టికెట్ వాళ్ళకిస్తుంది. ఇప్పటివరకు ఓలెక్క, ఇప్పట్నుంచి ఓలెక్క అన్నట్లు లోకేష్ మొత్తం టికెట్ల కేటాయింపు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారట. నేను మా నాన్నంత మంచోణ్ణి కాదు, బాబులా ముందు వెనక చూడను, పార్టీలో గెలిచే వాళ్లకే టికెట్లు ఇస్తాను, సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేదు, డబ్బులు బాగా పెట్టుకోవాలి, బాగా ఖర్చు చేయాలి, వాళ్లు జూనియర్సా సీనియర్సా అనేది చూడను అంటున్నారట. పార్టీకి 40 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చేవారు పార్టీకి ఎంత ఉపయోగపడ్డారు, పార్టీ వాళ్లకు ఏం చేసిందో కూడా ఆలోచించుకోవాలి అంటున్నారట నారా లోకేష్. సీనియర్స్ అని నెత్తిన ఎక్కించుకుంటే రేపు పార్టీ ఓడిపోతుంది. మీ వల్ల పార్టీకి నష్టమైనప్పుడు సీనియర్స్ గా ఉండి మాత్రం ఉపయోగం ఏంటి అంటున్నారట. ఇక పార్టీ లేదు, బొక్క లేదు అన్న అచ్చెన్నాయుడికైతే ఇప్పటికే సంకేతాలు వెళ్లిపోయాయట. టికెట్ లేదు, పార్టీ గెలిచిన తర్వాత కీలక పదవులు ఇస్తాం, అప్పుడు మంత్రి పదవి ఇస్తాం, ఎమ్మెల్సీ చేస్తాం అంటున్నారట లోకేష్. మొత్తానికి 10 మంది సీనియర్ నేతలకు టికెట్లు లేవని చెప్పిన లోకేష్ వారి కుటుంబాల్లో 2కి టికెట్ ఇస్తానని చెప్పారట. మిగతా వాళ్లకు మొండి చెయ్యే. వీళ్లందరూ చంద్రబాబు పార్టీలో ఉన్నప్పనుండి 40 ఇయర్స్ గా బాబుతో ట్రావెల్ చేసినోళ్లే. ఇప్పుడు లోకేష్ యుగం కదా, కొత్త రక్తం, కొత్త పసుపు రక్తం వస్తుందట. చూడాలి మరి ఈ సీనియర్స్ రియాక్షన్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో.